హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో తెలుసుకోబోయేది ఏంటంటే మన యూట్యూబ్ వీడియోస్కి ట్యాగ్స్ ఎలా ఇవ్వాలి, థంబ్నెయిల్స్ ఎలా ఇవ్వాలి, డిస్క్రిప్షన్ ఎలా ఎడిట్ చేసుకోవాలి, థంబ్నెయిల్ ఎలా సెట్ చేసుకోవాలి, వీటి గురించి చెప్పబోతున్నాను. దీనికోసం మనకి ఒక యాప్ ఉండాలి. అది ప్లే స్టోర్లో మీరు సెర్చ్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. యాప్ నేమ్ వచ్చేసి వైటీ స్టూడియో. ఇట్లా ఉంటుంది ఫ్రెండ్స్, చూసారు కదా, యూట్యూబ్ స్టూడియో. దాన్ని షార్ట్కట్లో వైటీ స్టూడియో కూడా అంటారు. ఇన్స్టాల్ చేసుకుని నేను ఆల్రెడీ చేసుకున్నాను. ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకుంటే మీరు యూట్యూబ్లో లాగిన్ అయిన అకౌంట్ ఇక్కడ ఆల్రెడీ లాగిన్ అవుతుంది. నేను ఆల్రెడీ చేశాను కాబట్టి నాకు ఇలా వస్తుంది నా వీడియోస్ ఇవి. సో మీకు కూడా మీ ఛానల్ యొక్క వీడియోస్ డీటెయిల్స్ అన్నీ ఇలా వస్తాయి. ఇక్కడ చూసారు కదా, ఫస్ట్ 18 days అంటే మంత్లీ ఇక్కడ అప్డేట్ అవుతుంది. ఫస్ట్ 18 days అంటే ఈరోజు 18th కదా డేటు. ఈ నెలలో ఫస్ట్ 18 days నా వాచ్ టైం మినిట్స్ వచ్చేసి 217, వ్యూస్ వచ్చేసి 313, సబ్స్క్రైబర్ చేంజ్ 42+ వచ్చేసి. సో మనం ట్యాగ్స్ ఎలా ఇవ్వాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో ఉంది కదా, ఒకటి సెలెక్ట్ చేసుకున్నాం ఏదైనా సరే. ఇది నేను లాస్ట్ టైం చేసిన వీడియో. ఇక్కడ పెన్సిల్ సింబల్ ఒకటి ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ ట్యాగ్స్ చూడండి చాలా ఉన్నాయి కదా. నేను ఇది మనకు మెయిన్ ట్యాగ్స్. దీనివల్లనే మనకు వ్యూస్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. మీరు ట్యాగ్ ఎలా ఇవ్వాలంటే ఇక్కడ జస్ట్ యాడ్ ట్యాగ్స్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. జస్ట్ ఇలా ఇంకా టైపింగ్ వస్తుంది. మనం ఏదైనా సపోజ్ ఛానల్ నేమ్ వేస్తున్నాను, MrVenky. ఎలా అయినా ఇవ్వండి, కామాలు ఫుల్ స్టాప్లు ఏం అవసరం లేదు. మీకు ఇష్టం వచ్చినట్టు ఇవ్వండి, ఇవ్వకపోండి, ఎలానే ఇవ్వండి. జస్ట్ ఇక్కడ యారో సింబల్ ఉంది కదా, దాన్ని ట్యాగ్ వచ్చేసేయండి అంతే. ఇక్కడ ట్యాగ్ పడిపోతుంది. కాబట్టి ఇది డూప్లికేట్ ట్యాగ్. నేను ఇక్కడ ఇచ్చేసాను కదా, అందుకని డూప్లికేట్. కాబట్టి ఇచ్చిందే ఇవ్వకూడదు, ఎన్నైనా ఇచ్చేసుకోవచ్చు. ఒకవేళ డూప్లికేట్ కాకుండా అన్లిమిటెడ్ ట్యాగ్స్ ఇచ్చేసుకోవచ్చు. దానివల్ల మనకు వ్యూ కౌంట్ పెరుగుతుంది. సో ఇది మీ ఓపిక అనమాట. సో మనకి ట్యాగ్స్ అనేది ఇలా ఇచ్చుకోవాలన్నమాట. చూసారు కదా, ఇలా ఎన్నైనా ఇచ్చుకోవచ్చు. ఇట్లా మనకి ఈ రౌండ్ షేప్ పడితేనే ట్యాగ్ అక్కడ క్లిక్ అయినట్లు. సో డిస్క్రిప్షన్ అనేది ఎడిట్ ఎలా చేయాలంటే ఇక్కడ ఉంది కదా ఈ పెన్సిల్ సింబల్. సో ఇది నేను డిస్క్రిప్షన్ ఇచ్చాను. ఇక్కడ మనం ఏదైనా వీడియో ఆన్ చేసినప్పుడు మనకు బ్లూ కలర్లో వీడియో నేమ్ దగ్గర పడుతుంది కదా, వీడియో దగ్గర అది పడాలంటే ఇట్లా చేయాలి. ఇక్కడ డిస్క్రిప్షన్లో మీరు ఏదైనా రాసి యాస్ టైప్ చేసి స్పేస్ లేకుండా ఎలా అయినా రాసుకోవచ్చు. ఫుల్ స్టాప్లు, స్పేస్లు కానీ అలాంటివి ఏం చేయకూడదు. కామాలు కూడా పెట్టకూడదు. అసలు స్పేస్ లేకుండా ఎలాంటి లెటర్స్ అయినా చేసుకోవచ్చు. యాస్ కంపల్సరీ. సో ఇలా చేసినట్లయితే మనకు డిస్క్రిప్షన్లో కూడా అవి కూడా ట్యాగ్స్ లెక్కనే మనకు ఉపయోగపడతాయి. బ్లూ టిక్స్లు కూడా మనకు షో చేస్తాయి. సో ఇది వచ్చేసి డిస్క్రిప్షన్ అనమాట. ఇక్కడ మనం రాసుకోవాల్సింది కూడా ఎడిట్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి థంబ్నెయిల్ అనమాట. థంబ్నెయిల్ వచ్చేసి ఇక్కడ ఉంది కదా పెన్సిల్ సింబల్, దాని మీద క్లిక్ చేస్తే మనకు వీడియోకి సంబంధించిన థంబ్నెయిల్లో ఒక 3 వస్తాయి. సో మనకు నచ్చకపోతే మనం ఇక్కడ చేంజ్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేస్తే మనకు ఎడిట్ చేసుకున్న థంబ్నెయిల్ వచ్చేసి మనం పెట్టుకోవచ్చు. సో నేను ఆల్రెడీ పెట్టేశాను కాబట్టి ఓకే. ఇప్పుడు సేవ్ చేసుకోవటమే. సేవ్ అయిపోయింది ఫ్రెండ్స్. మనకు సేవ్ నొక్కితే సేవ్ అయిపోతుంది. సో నెక్స్ట్ వచ్చేసి మన వ్యూ డీటెయిల్స్. యాక్చువల్గా వ్యూ డీటెయిల్స్ అంటే మనకి ఈ వ్యూ మోర్ ఉంది కదా డౌన్లో, దాన్ని వ్యూ మోర్ క్లిక్ చేయండి. క్లిక్ చేసినామంటే మనం అప్లోడ్ చేసిన వ్యూస్ వచ్చేసి చూసారు కదా ఫ్రెండ్స్. మనం ఏ వీడియోకి అయితే తెలుసుకోకుండా ఆ వీడియో మీద క్లిక్ చేయండి. జస్ట్ నేను ఈ వీడియో మీద క్లిక్ చేశాను. క్లిక్ చేస్తే ఇక్కడ వ్యూ మోర్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే చూడండి ఫ్రెండ్స్, రియల్ టైమ్ హిస్టరీ, వాచ్ టైమ్ మినిట్స్ 18, లాస్ట్ 28 daysలో 18 వాచ్ టైమ్ మినిట్స్ వచ్చింది. వ్యూస్ వచ్చేసరికి లాస్ట్ 28 daysలో 56, ఓన్లీ ఈ వీడియో వరకు. ఆడియన్స్ రిటెన్షన్ వచ్చేసి చూసారు కదా, ఇట్లా పర్సెంటేజ్ లెవెల్ చూపిస్తుంది. లైక్స్, డిస్లైక్స్ ఇట్లా చూపిస్తుంది. ఎక్స్టర్నల్ యూట్యూబ్ సెర్చ్ అంటే యూట్యూబ్ సెర్చ్ ద్వారా ఎలా ఎంత % వ్యూస్ వచ్చింది, ఎక్స్టర్నల్గా ఎంత % వ్యూస్ వచ్చింది, ఛానల్ పేజెస్ ద్వారా, బ్రౌజ్ ఫీచర్స్ ద్వారా, అట్లా ఒక్కో దాంట్లో మనకు ఏ విధంగా వ్యూస్ పెరుగుతున్నాయి అనేది మనకు ఇక్కడ చూపిస్తుంది అనమాట. సో యూట్యూబ్ సెర్చ్లో కూడా 18% వస్తుందంటే కొంచెం బెటర్, అది కూడా ట్యాగ్లు ఇవ్వడం వల్ల. సో ట్యాగ్లు ఇస్తే బెటర్ ఫ్రెండ్స్. ఎక్స్టర్నల్ అంటే మనం షేర్ చేసిన వాటిలో దానివల్ల కానీ, వాట్సాప్లో ఫ్రెండ్స్ ద్వారా చూపించుకున్నాం అట్లా. సో గైస్ ఇక్కడ మనకు చూస్తున్నాం కదా, ఇంకా మనది ఇక్కడ డిస్కవర్ మీద క్లిక్ చేస్తే ఎక్కువ దేని మీద వ్యూస్ వచ్చేస్తున్నాయని చూడొచ్చు. ఇక్కడ టాప్ ఎక్స్టర్నల్ సోర్సెస్ ఉంది కదా, వాట్సాప్ వచ్చేసి 74% ఉంది. జీబీ వాట్సాప్ వచ్చేసి 22% ఉంది.
ఇంకో వాట్సాప్ 4%. ఓకే, మనకు మెయిన్ వాట్సాప్ ద్వారా 74% ఎక్కువ వ్యూస్ వచ్చాయి. సో టాప్ వీడియోస్ సజెస్ట్ అంటే వీడియోస్ కింద వస్తుంటాయి కదా వీడియోస్, దాంట్లో సజెస్ట్ అయిన వీడియో నాది ఇది ఒకటి ఉంది. సో నేను కొత్తగా ఛానల్ పెట్టా కాబట్టి మీకు ఇట్లా కనిపిస్తుంది ఫ్రెండ్స్. పెద్ద ఛానల్ వాళ్ళకి చాలా డీటెయిల్స్ ఉంటాయి. ఇక్కడ ఆడియన్స్ క్లిక్ చేశారు కదా, ఇక్కడ మేల్ వచ్చేసి 100%, మేల్ 100% చూస్తున్నారు. ఏజ్ పరంగా 13 to 17 ఏజ్ వాళ్ళు 0%, 18 to 24 ఏజ్ వాళ్ళు 100% చూస్తున్నారు. నాది ఇంకా వేరే ఏజ్ వాళ్ళు ఇంతవరకు అయితే చూడలేదు, 18 to 24 మాత్రమే చూశారు. సో మన ఇండియా వాళ్ళు 14%, అంటే మిగతా కూడా ఇండియా మరి ఇట్లా చూపిస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి కౌంట్ ఉంది చూడ, కంటెంట్, ఇంటరాక్టివ్ కంటెంట్, ఛానల్ యావరేజ్. సో నాకు కొత్త ఛానల్ కాబట్టి ఏం చూపించలేదు. సో గైస్ ఇది ఇట్లా మనం వైటీ స్టూడియో యాప్ ద్వారా ప్రతి ఒక్కటి మన వీడియోకి సంబంధించి తెలుసుకోవచ్చు. యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసిన ప్రతి ఒక్కరికి ఇది అవసరం ఫ్రెండ్స్. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నేను కొత్త యూట్యూబర్ని కాబట్టి నన్ను ఎంకరేజ్ చేయండి. నాలో తప్పున్నా ఉప్పున్నా కామెంట్ చేయండి ఫ్రెండ్స్, నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను. థ్యాంక్ యూ.